గోంగూర పచ్చడి తయారు చేస్తున్నాను. దానికి తెల్ల గోంగూర తీసుకున్నాను. తెల్ల గోంగూర అయితే అండి చాలా బాగుంటుంది. మనం కడుక్కున్న తర్వాత గోంగూరని కాసేపు పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటేనండి గోంగూరతో నీళ్ళు ఉంటాయి కదా, కడిగినప్పుడు నీళ్ళు ఎక్కువగా ఉంటేనండి బాగోదు టేస్ట్. అందుకని కాసేపు పక్కన పెట్టుకుంటే ఇట్లా నీళ్ళన్నీ కారి ఇట్లా వచ్చేస్తాయి కదా, అప్పుడు ఆ నీళ్ళన్నీ మరలా వంచేసేసుకొని వేపుకుంటే బాగుంటుంది పచ్చడి. గోంగూరని కడుక్కున్నాం కదా, ఇప్పుడు పచ్చిమిరపకాయలను కూడా కడుక్కొని వేపుకోవాలి. గోంగూర కడుక్కున్నానండి, పక్కన పెట్టేశాను. ఇప్పుడు పచ్చిమిరపకాయలు కడుక్కొని బాండీలో వేసేసుకుంటున్నాను. గోంగూరకి ఈ మిరపకాయలు పడతాయండి, ఎక్కువేమి కాదు. 1-2 మిరపకాయల కండి కూరలు కావు, పచ్చళ్ళు కావండి. కరెక్ట్గా కారం పడితేనండి టేస్ట్ బాగుండేది దేనికైనా. కారం కూడా ఆరోగ్యమేనండి, రోగమేం కాదు. అతిగా తింటే మనకు ఇది కానండి. కరెక్ట్గా పాడులు అన్నీ తింటా ఉంటే అన్నీ తినొచ్చండి. ఉప్పు అయినా కారమైన అన్నీ బాడీకి అవసరమేను. ఇప్పుడు ఈ ధనియాలు, ఈ కరివేపాకు వేసుకుంటున్నాను. ఇదిగోనండి నూనె వేసుకుంటున్నాను. ఇక వేపుకుందాము. సిమ్లో పెట్టేసుకుంటానండి మంటని, అవే వేగిపోతాయి. మనం ఇంకో పని చేసుకోవచ్చు. నేను సిమ్లో పెట్టేసేసాను. పచ్చిమిరపకాయలు వేగాయి. ఇప్పుడు వీటిని తీసేసుకొని తర్వాత గోంగూరని వేపుకుందాము. గోంగూరకండి మగ్గించడానికి నూనె వేయని అవసరం లేదు. గోంగూర మగ్గిపోయిందండి. ఇక పచ్చడి నూరుకుందాము చల్లారిన తర్వాత. ఇప్పుడు దీనిలోకి చిన్నుల్లిపాయలు, జీలకర్ర వేసుకుంటున్నాను. ఉప్పు, పచ్చడి రెడీ అయిపోయింది. ఇక తాలింపు వేసుకుందాము. మిక్సీలో ఈ విధంగా గోంగూర పచ్చడి వేసుకుంటేనండి రుచి మనం రోట్లో నూరుకున్న పచ్చడిలాగే ఉంటుందండి. టేస్ట్ చాలా బాగుంటుంది. వారం రోజులైనా కూడా ఎటువంటి స్మెల్ రాదు. ఇంకా నిల్వ ఉండే కొద్ది రుచి పెరుగుతుందండి పచ్చడికి. ఇంకేం వేయని అవసరం లేదండి. నేను చూపించాను కదా, ఈ విధంగా తయారు చేసుకుంటే చాలా కమ్మగా ఉంటుందండి తెల్ల గోంగూర పచ్చడి.